రాజప్పగడ నా పొరుగు మొత్తం తీశారా. ఊరి పెద్దగా ఊళ్ళో ఏది తెచ్చినా ఫస్ట్ నేనే తెచ్చేవాడిని. అట్లాంటిది ఇప్పుడు ఆడి ఏది తెచ్చినా నన్ను ఒక ఇర్రె నా కొడుకులాగా చూస్తా ఉంటాను. సినిమా సమ్మర్ మరాహలో. లోకంలో చాలా మంది త్యాగాలు చేస్తారు. త్యాగం చేస్తున్నామని చెప్పుకోవడానికే చేస్తారు. ఆ త్యాగంలో స్వార్థం ఉంది. మనసులో ఆమెను ఎంత కావాలనుకున్నా, ఎంత ఇష్టం ఉన్నా అదంతా లోపల దాచుకుని ఆమె మిమ్మల్ని అసహించుకునేటట్టు చేశారు. దీన్ని ఏమనాలి? త్యాగం అనాలా? లేదండి, ఆ చిన్న పదం సరిపోదు. లేదు జయంతి, నా దేవి కోసం నేను ఎన్ని కలలు కన్నాను. దేవి నన్ను అర్థం చేసుకుందని ఎంత సంబరపడిపోయాను. నా దేవిని ఈరోజు నా నుంచి గెంటేయడానికి ఎన్ని నరాలు తెగిపోయాయో నాకు తెలుసు. నేనన్న మాటలకు ఆమె మనసు ఎన్ని మొక్కలైపోయి ఉంటుందో కూడా నాకు తెలుసు. జయంతి, ఇలాంటి దౌర్భాగ్య స్థితి ఈ సృష్టి ఉన్నంతకాలం ప్రేమించుకున్న వాళ్ళకెవ్వరికీ రాకూడదని కోరుకుంటున్నారు. అవును జయంతి, నేనేం చేసినా దేవి సుఖం కోసమే. ఆమె పసుపు కుంకమలు 10 కాలాల పాటు పచ్చగా ఉండాలనే ఈ పని చేశారు. ఆమె మనసులో నా ముద్ర చెరిగిపోవాలి. తనకిష్టం లేకపోయినా నేనన్న మాటలకు పంతంతో మరొకటి పెళ్లి చేసుకోవాలి. ఆ పెళ్లి నేను కళ్ళారా చూడాలి. ఆ తృప్తితో నేను చనిపోవాలి. అదే జయంతి, అదే నా చివరి కోరిక. అది మీ చివరి కోరిక. నాకు ఓ కోరిక ఉంది. మనమిస్తారా? ఏమిటి జయంతి? మా వంశంలో తాళి అనేది ఎవ్వరికీ లేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ తాళి కట్టలేరు. ఈ పరిస్థితిలో మీ చేతులతో మీరు ఎవరికి తాళి కట్టరు. ఆ అదృష్టం నాకు ప్రసాదించరు. ఇది దురాశే కావచ్చు, అడగకూడదే కావచ్చు. కానీ నేను ఎలా పుట్టానో, ఎవరికి పుట్టానో నాకు తెలీదు. ఎలా పెరిగానో కూడా తెలీదు. ఎలా బ్రతికానో, ఎలా బ్రతుకుతున్నానో మాత్రం తెలుసు. కానీ ఈ బ్రతుకులో ఇలాగే చచ్చిపోవాలని లేదు. చనిపోయేలోగా ఒక్క క్షణమైనా ఒకరి భార్యని అనిపించుకొని చచ్చిపోవాలనుంది. నా కోరిక కాదనుకోండి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. అదే నిజమైంది. మనిషి ఆరాటం, మనసు పోరాటం వేస్ట్. జయంతి, నిజంగా నీ మెడలోనే తాళి కట్టాలని నా నుదుట రాసి ఉంటే అలాగే జరుగుతుంది. అందుకే నా ప్రయాణంలో చివరి మజిలీగా ఇక్కడికి వచ్చాను.